అలాగే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఒకళ్ళనొకళ్ళు వారు ఆకాశానికి ఎత్తేసుకోవటం అంటే దాంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు కానీ ఇద్దరు ఒకేసారి మరొకళ్ళని ఆకాశానికి ఎత్తేయటం అనేది దాని మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచినాయి. ఇక మూడవది ఏంటంటే అది విడిగా మీ పార్టీకి సంబంధించిన అంశమే. ఇన్నాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పడేసిన రామ్మాధవ్ గారిని మొత్తానికి బయటికి తీసి దులిపి ఆయనకి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పచెప్పారు. ఈరోజు అవసరం వచ్చిందా ఆయన అవసరం? అంటే మనకి సంఖ్య బలం తగ్గేసరికి వెనకటికి మనం సాయం చేసిన వాళ్ళని మనం పక్కన పెట్టేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేయించుకోవాలన్నా? బీజేపీలో కూడా ఈ ద్వంద్వ వైఖరి ఏంటండి? అందరికీ నమస్కారం వాసుదేవన్ గారు. ముందుగా రాష్ట్రానికి సంబంధించి మీరు ప్రస్తావించినటువంటి అంశం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పరస్పరం వారి తాలూకా సామర్థ్యాన్ని ప్రజలకి తెలియచెప్పడం అంటాను నేను. ఇది ఒకరికొకరు పొగుడుకున్నారనేది నేనైతే భావించట్లేదు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి తాలూకా సామర్థ్యం ఏంటి, ఆలోచన విధానం ఏంటి, ఆచరణ తీరేంటి అనేది ముఖ్యమంత్రి గారు ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేసినట్టుగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా వారి తాలూకా అనుభవం ఏంటి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇన్ఎక్స్పీరియన్స్ ఏదైతే పాలనలో ఉన్నటువంటి ఇన్ఎక్స్పీరియన్స్ ఆయన బోల్డ్గా ఒప్పుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఆధారంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏది చెప్తాను నేను, కార్యకర్తలందరూ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని మాట్లాడేటప్పుడు ఆయన వారించి తీరు ఒకసారి నేను గుర్తు చేస్తాను. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్పేసి మనం అనుకుంటే కాదు కదా, ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇవ్వాలి కదా అని చెప్పినటువంటి తీరు. సాధారణంగా వ్యక్తి పొగడ్తలకి ఇమీడియట్ గా కమిట్ అయిపోతుంది. అలాంటి సినిమా రంగం నుండి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఎక్కువ కమిట్ అయిపోతారన్న ఆలోచనతో కొంతమంది అభిమానులు కూడా ఆ విధంగా ప్రస్తావిస్తారు. కానీ ఆ రోజుల్లోనే ఆయన దాన్ని శుతిమెత్తగా అర్థమయ్యే రీతిలో స్పందించినటువంటి సందర్భం. నిన్న కూడా అదే జరిగింది. పరస్పరం అంటే ఇవాళ రాష్ట్రాన్ని విభజన అనంతరం ఉన్నటువంటి పరిస్థితులు అంటాను నేను. ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు అని నేను అన్నాను. ఎందుకంటే విభజన నాటికే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా సమస్యలు వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ తర్వాత జరిగినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇతరత్ర ఏవైనప్పటికీ. సో ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం, అధికారంలోకి వచ్చినటువంటి తీరు నేను మళ్ళీ చెప్తానన్నమాట. ప్రజలు మాకు 164 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు. ఎక్కడో 100-120 మధ్యలో ఉండిపోద్దని చెప్పేసి మీలాంటి వాళ్ళు అయితేనేమి మేమైతేనేమి మేము భావించాం. మీరు పబ్లిక్ గా వెలుగుచ్చారు ఒపీనియన్స్. సో అయినప్పటికీ అంత పెద్ద మ్యాండేట్ వచ్చిన తర్వాత ప్రజలకి మన మీద ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి. వాస్తవానికి నేను పలు సందర్భాల్లో చెప్తా, గత ప్రభుత్వం ఉన్న సమయంలో అసలు ఈ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి తెలియనటువంటి సందర్భంలో ఇంత ఎక్కువ సమస్యలు ఉన్నాయని కానీ, లేకపోయినట్లయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని కానీ ఎవరు ఊహించలేక. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి వారిద్దరూ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పని చేస్తున్నారు. నేను ఇంకోటి కూడా ఇక్కడ కోట్ చేస్తాను వాసుదేవన్ గారు. ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలో భాగంగా ప్రతి శాఖని రివ్యూ చేస్తూ, నాకు తెలిసి 3 రోజుల క్రిందట పవన్ కళ్యాణ్ గారి శాఖల మీద కూడా రివ్యూ తీసుకున్నారు. అది అవసరం. ఇక్కడ చాలా మంది ఆ రోజు ఏం మాట్లాడారు, ఏంటి ఉప ముఖ్యమంత్రి శాఖల మీద కూడా ముఖ్యమంత్రి అవసరమా అని కూడా మాటలు వచ్చాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా సోషల్ మీడియాలో ఎవరి పత్రిక వాళ్ళదే, ఎవరి ఛానల్ వాళ్ళదే కదా. ముఖ్యమంత్రికి ఆ రైట్ ఉందండి. ముఖ్యమంత్రికి ఆ రైట్ ఉంది. ప్రతి శాఖని ఆయన సమీక్షించుకోవచ్చు. నేను అనేది లేదని నేను చెప్పడం కాదు, ఇక్కడ అవసరం అని చెప్తున్నా. రైట్ ఉందా లేదనేది కాదు. ముఖ్యమంత్రిగా వారి బాధ్యత అది, ముఖ్యమంత్రిగా వీరి బాధ్యత ఇది. లేదని నేను చెప్పట్లేదు. వచ్చినటువంటి కాంటెక్స్ట్ ని నేను తీసుకున్నాను తప్పిస్తే. అయితే సో ఈ నేపథ్యంలో ఏంటంటే వారు పరస్పరం ఈ ప్రజలను ఉద్దేశించి మేము కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, అందులో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందువల్ల ఇది పరస్పరము
ఇదేదో పొగడ్తలు అనే పదానికైతే నేను అంగీకరించను. వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయడానికి మా తాలూకా ఉద్దేశాలు ప్రజలు తెలియాలి. సెకండ్ పార్ట్, మీరు కేంద్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ క్షమించాలి, కేంద్రం కాదు, అది ప్యూర్లీ భారతీయ జనతా పార్టీ అంతరంగిక వ్యవహారం పార్టీ ఇష్యూయే. వాసుదేవ్ గారు, నేను అనుకుంటాను మీరు ఆ స్థానంలో ఉండి ప్రశ్నించారు, కానీ మీ స్థాయిలో ఉండైతే ఆ ప్రశ్న మీ దగ్గర నుండి రాదని నేను భావిస్తాను. ఎందుకంటే మీ స్థాయి ఏంటో నాకు తెలుసు. నేషనల్ మీడియా నిన్నటి నుంచి హోరెత్తుతోంది. రామ్ మాధవ్ అని ఆయన ఎక్కడున్నాడని గూగుల్లో ఎతికారు 2-3 ఏళ్ల పాటు, ఎక్కడ ఎవరికి కనపడలా. ఇవాళ గుర్తొచ్చాడా అనే మాటని నేషనల్ మీడియా ఎత్తి చూపుతోంది. సోషల్ మీడియాలో ఎటకారాలు అపహాస్యాలు మొదలైనవి బీజేపీ మీద. మీరు 260 290 మీరు సొంతంగా తెచ్చుకుంది. సో ఇప్పుడు మనకి సంఖ్య పడిపోయేప్పటికీ మన పార్టీలో మన కోసం తప్పించి శ్రమించిన వారి బలం ఏంటో తెలుసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కాళ్ళు కడిగి పాదపూజ చేసి నీళ్లు నెత్తిని చల్లుకొని వాళ్ళకి బాధ్యతలు చెప్తారా అనే మాట నేషనల్ మీడియా అడుగుతోంది, అలాగే సోషల్ మీడియా కూడా అడుగుతోంది. రామ్ మాధవ్ అంత పనికిరాని వాడు అయిపోయాడండి 5 ఏళ్ల పాటు బీజేపీకి. నేను అదే అన్నాను. ఆ ప్రశ్నకి సమాధానం మీకు తెలుసు అనేది నా ఉద్దేశం తప్పిస్తే ప్రశ్నని నాకేం అర్థం అవ్వలేదని కాదు, లేదా అది ప్రశ్నలు రావని కూడా మేము అనుకో, వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో కింది స్థాయిలో ఉన్నటువంటి నాలాంటి కార్యకర్తల దగ్గర నుండి పై స్థాయిలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి వరకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టానికి అనుబంధంగా ఒక సంస్థ ఉంటుంది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS. రామ్ మాధవ్ గారు నాకు తెలిసి ఆయన కాకినాడ వాసి, కాకినాడ వాసి అందరికీ తెలుసు. కాకినాడ అమలాపురం వాసి. కాకినాడలో పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఆయన ఇంటికి పోలా. ఆయన RSS పూర్తి సమయ కార్యకర్తగా వెళ్ళిపోయారు. ఇవాళ కూడా ఆయన RSS పూర్తి సమయ కార్యకర్తే. పూర్తి సమయ కార్యకర్త అంటే మీరు ఇవాళ రామ్ మాధవ్ గారు కూడా ప్రస్తావించారు, కానీ ఇప్పుడు ఏదైతే మాకు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంతోష్ జీ కానీ, అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుండి వస్తారు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంటారు. వాళ్ళ తాలూకా పీరియడ్ కానీ, వాళ్ళ తాలూకా టర్మ్ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా అనాసక్తి కానీ, లేకపోతే అప్పటికి ఉన్నటువంటి రాజకీయ వాతావరణ నేపథ్యంలో. అలాగే రామ్ మాధవ్ గారు కూడా ఆయన గత 2014లో బీజేపీలోకి వచ్చే సమయానికి ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాలూకా జాతీయ అధికార ప్రతినిధి. ఆ స్థాయిలో ఆయన దేశ విదేశాల్లోన స్వయం సేవక్ గా RSS తాలూకా జమ్మూ కాశ్మీర్లో PDPతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయించడం వెనకాల రామ్ మాధవ్ చేసిన కృషిని చాలా కన్వీనియంట్గా ఇగ్నోర్ చేయడం ఉత్తరాదికి చెందిన బీజేపీ నాయకులకే చెల్లింది అనే మాట కూడా వస్తుంది. అంత వివక్ష ఎందుకండి? నేను వస్తున్నా ఆ పాయింట్కి వస్తున్నా. అయితే ఆ నేపథ్యంలో వారు వచ్చారు. వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఎన్నికలు వచ్చాయనేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇదే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మొదట వచ్చిన లిస్ట్ లో ఒక్క కిషన్ రెడ్డి గారినే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ గా ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా. తర్వాత మళ్ళీ అక్కడ రివ్యూస్ లోన అయినప్పుడు రామ్ మాధవ్ గారిని కూడా చేర్చుకోవడం జరిగింది తప్పిస్తే ఆ రోజు రామ్ మాధవ్ గారిని ఇగ్నోర్ చేసింది లేదండి. ఇవాళ మళ్ళీ రామ్ మాధవ్ గారికి ఏదో కొత్తగా ఆయనకి ఏదో పెద్ద బాధ్యతలు ఇచ్చింది కూడా ఏమీ లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘలో ఏదైతే పూర్తి సమయ కార్యకర్తలుగా ఉంటారో వాళ్ళకి ఒక సందర్భాన్ని బట్టి ఒక పని అప్పచెప్పబడుతుంది. ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇవాళ మా రాష్ట్రంలో కూడా గతంలో రవీంద్ర రాజ్ గారు అని చెప్పేసి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉండేవారు. వారిని ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇన్ఛార్జిగా పంపించారన్నమాట. అదే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే మా మధుకర్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, మాకంటే పార్టీ వ్యవస్థలో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ తాలూకా పాత్ర చాలా కీలకమైనటువంటి. సో ఈ బాధ్యతల్లో ఉండేవాళ్ళు అంతవరకే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రీయ స్వయం సేవకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఇక్కడ పని అయిపోయింది, ఇక్కడ టాస్క్ అయిపోయింది అనేసి అంటే వాళ్ళ మాతృ సంస్థ. ఎందుకంటే వీళ్ళంతా పూర్తి సమయ కార్యకర్తలు, జీవితాంతం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతోనే వాళ్ళకి అనుబంధం ఉంటుంది. మా దగ్గరికి వచ్చి మాతో కలిసి పనిచేసేటప్పుడు ఏంటనేసి అంటే ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక స్పెషల్ టాస్క్ మాత్రమే. ఇది పూర్తిగా వాళ్ళకి ఆ వృత్తిలో వాళ్ళకి ఏదో ముఖ్యమంత్రులు అవడానికో లేకపోతే మాకులాగా
శాసనసభ్యులు అవడానికో లేదా ఎంపీలు అవడానికో ఆలోచనలు ఏమి ఉండవు వాళ్ళకి. పార్టీని నడిపించడం వరకే వాళ్ళ తాలూకా విధి విధానం. ఆ నేపథ్యంలోనే వచ్చినటువంటి ట్రోల్స్ కానీ విమర్శలు కానీ సహజంగా వస్తాయి. ఇన్ని విషయాలు బయట వాళ్ళకి తెలియదు కాబట్టి అవన్నీ వస్తాయి. రామ్ మాధవ్ గారిని ఆ రోజు కూడా పక్కన పెట్టడం అనేది ఏమీ జరగలేదు. ఆయన ఏదైతే కొంతకాలానికి వచ్చారో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి సందర్భంలోనే మీరు చెప్పినటువంటి వస్తున్నా మస్తాన్ గారు మీ దగ్గరకు వస్తాను. ఇంకా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మాట్లాడాలి. వారు అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. రైట్ సార్, ఒకసారి ఇవాళ డెవలప్మెంట్స్ సహజసిద్ధంగా పార్టీలో చూద్దాం. రేపొద్దున మీ అవసరం దృష్ట్యా